కల్పత్రు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పిల్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కంపెనీకి వచ్చిన భారీ ఆర్డర్స్ మార్కెట్లో భారీ బజ్ సృష్టించాయి. అక్టోబర్లో కల్పత్రు ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ 2332 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ గెలుచుకుంది. ఇవి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మరియు బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ సెగ్మెంట్లలో ఉన్నాయి. సెప్టెంబర్లో కూడా 2720 కోట్ల రూపాయలు ఆర్డర్స్ రిపోర్ట్ చేసింది. కల్పత్రు ప్రాజెక్ట్స్ FY26లో 15,000 కోట్ల రూపాయలు ఆర్డర్స్ సాధించింది, 25% వృద్ధి. మొత్తం ఆర్డర్ బుక్ 40,000 కోట్లకు పైగా ఉంది. కల్పత్రు ప్రాజెక్ట్స్ అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతుంది. కొత్త ప్రాజెక్టులు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, అమెరికాస్లలో. కంపెనీ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, స్మార్ట్ ట్రాన్స్మిషన్, రెన్యూవబుల్ ఇన్ఫ్రా వంటి ఫ్యూచర్ సెగ్మెంట్లలో కూడా అడుగు పెడుతోంది. FY25లో కంపెనీ మార్కెట్ క్యాప్ 22,755 కోట్ల రూపాయలు, రెవెన్యూ 22,357 కోట్ల రూపాయలు, నికర లాభం 608 కోట్ల రూపాయలు. అంటే 33% YoY వృద్ధి. రో 17%, రోస్ 14%. బలమైన ఫండమెంటల్స్. EBITDA మార్జిన్ 8%, డెట్ టు ఎక్విటీ 0.9, PE 37.4, PB 4.25. భారీ ఆర్డర్ బుక్. గ్లోబల్ ప్రాజెక్ట్స్ 15 నుండి 20% రెవెన్యూ వృద్ధి అంచనాలతో బలమైన గ్రోత్ స్టోరీ. ప్రాజెక్ట్ డిలేలు, ఇంటెన్స్ కాంపిటీషన్, జియోపాలిటికల్ రిస్క్స్, వర్కింగ్ క్యాపిటల్ ప్రెజర్ల వలన షార్ట్ టర్మ్ వోలాటిలిటీ ఉండొచ్చు. కల్పత్రు ప్రాజెక్ట్స్ స్టాక్ 3 నుండి 5 సంవత్సరాల వ్యూలో 50 నుండి 70% అప్సైడ్ ఇవ్వగలదు. స్టడీ కాంపౌండర్గా మారే అవకాశాలు ఉన్నాయి. మరి మీరేమంటారు? పిల్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అవుతుందా? కామెంట్స్లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.